వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీయూ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. చాలా థాంక్యూ. ఇక్కడ మీకు ఒక సూత్రం చెప్తున్నది. ప్రజలు, ఇప్పుడు నేనేమన్నాను, మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట మీరు అట్లనే మైండ్లో పెట్టుకున్నారు కదా. అనేకులు వెంబడించారు, కానీ ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. అనేక మందికి పంచగా మిగిలినవి ఎంత? 12 గంపలు. ఇప్పుడు 12 గంపలు ఎవరికి అని దగ్గర 12 గంపలు ఎవరు అని ఆలోచన చేద్దాం. 12 గంపలు ఎవరికి అనే విషయాన్ని మనం కాస్త మెడిటేట్ చేశాం. ఇప్పుడు 12 గంపలు ఎవరు? క్లియర్గా మిగిలిన వారు ఎంతమంది? 12 మంది. ఈ 12 గంపలు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు. ఈ 12 గంపలు ఎవరంటే నువ్వు, నేను. ఈ 12 గంపలు ఎవరంటే ప్రజల దాహార్తి తీర్చడానికి, ప్రజలకు ఆహారం పెట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ప్రజలమైనటువంటి మనము. హల్లెలూయా. ఈ 12 గంపలు, ఇందులో ఉన్నటువంటి చేపలు, ఇందులో ఉన్నటువంటి రొట్టెలు మనమే. ఏం చేశాడు యేసయ్య? ఆ చేపలు రొట్టెలు ఆయన చేతుల్లోకి తీసుకొని ఆకాశము వైపు చూచాడంట. ఇంగ్లీష్ వర్షన్లోకి మనం వెళ్ళి చదివినట్లయితే, నా ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆకాశం వైపు ఆ రొట్టెలను చేపలను ఎత్తాడు. దేవుడు దీవించడానికి ముందు ఆయన ఎత్తి చూపిస్తాడు మనల్ని. హీ విల్ లిఫ్ట్ యూ అప్. నిన్ను పైకెత్తి చూపిస్తాడు లోకానికి. నిన్ను పైకెత్తి చూపించడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను చూచిన వారు ఆశీర్వాదించబడతారు, నిన్ను చూచిన వారు బ్రతుకుతారు, నిన్ను చూచిన వారు దీవించబడతారు, రక్షింపబడతారు. హల్లెలూయా. పేతురు ప్రపంచంలో అందరికి తెలుసా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏమండి, ఈ శిష్యుల్లో తెలియని వారు ఎవరైనా ఉంటారా? పౌలు తెలియని వారు ఎవరైనా ఉంటారా? ఎందుకని తెలియకుండా ఉంది లోకం? ఎందుకని అందరికి తెలుసు మీరంటే యేసయ్య వారిని పైకెత్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వారిని పైకెత్తాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! పైకెత్తడం చాలా సంతోషమే, పైకెత్తడం చాలా ఆశీర్వాదమే. ఆ తర్వాత వారిని పైకెత్తి పైకి చూచి ఆశీర్వాదించి, ఆ తర్వాత ఒకటి ఉంది. ఆశీర్వాదించిన తర్వాత అసలు ఆశీర్వాదం ఏంటంటే మనము తినడం కాదు, తినిపించడం. అసలు ఆశీర్వాదం ఏంటి? మనం తినడం కాదు, తినిపించడం. నా మిత్రులు అందరూ కూర్చొని ఉన్నారు ఓ చోట. నా మిత్రుడు ఇంట్లో వెళ్తే నేను వెళ్ళాను. అప్పటికే దా మంచి టైంకి వచ్చావు, భోజనం టైంకి అంతా రెడీగా ఉంది, దా తినే. పక్క నుంచి ఇంకొక మిత్రుడు అన్నాడు, దానే పే లికా హై ఖానే వాలే కా నామ్ అన్నాడు. అంటే నేను అన్నాడు, కాదు నాయన, అది కాదు, అది కరెక్ట్ చెప్తా, నేను వినున్నాను. దానే పే లిఖా హై దేనే వాలే కా నామ్ అన్నాను. షాక్ అయిపోయారు. అరే ఏం చెప్పినావు భయ్, ఇది అస్సలు కరెక్ట్. దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్, తినుడే కాదు. ఏమండి, మనము ఇచ్చిన దాని మీద మన పేరు రాసి ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇచ్చిన ప్రతి గింజ మీద నీ పేరు రాయబడుతుంది. హల్లెలూయా. అలా అని చెప్పి ఇచ్చిన వాటి మీద అన్నిటి మీద మీ పేరు రాసేయండి సుమా. కొన్ని మందిరాల్లోకి వెళ్తే బాలల మీద, కుర్చీల మీద పేర్లు ఉంటాయి. అమ్మో, అలాంటి సంస్కృతి సాంప్రదాయం ఏ నాటికి ప్రవేశించడానికి వీల్లేదు. దానంత దౌర్భాగ్య స్థితి మరొకటి లేదు. నువ్వు కుడి చేతితోటి ఇస్తే ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి.